భూమి మీదకి రాబోతుంది. ఈ ప్రస్తుత నరకం భూమి మీదకి రాబోతుంది. ఎప్పుడు అంటే సంఘము ఎత్తబడిన తర్వాత. సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానం, పాతాళ లోక ద్వారాలు నీ ఎదుట నీ ఉన్నంతకాలం నిలబడవు. మరి సంఘం వెళ్ళిపోతే ఏమొస్తుందో తెలుసా? పాతాళ నోరు తెరుచుకుని భూమి మీదకి వచ్చేస్తుంది నరకం. ప్రస్తుత నరకం భూమి కింద ఉంది. ఇదే ప్రస్తుత నరకం భూమి మీదకి రాబోతుంది సంఘం ఎత్తబడినాక. ఎందుకంటే సంఘం ఉండదు కాబట్టి. ఇప్పటి వరకు సంఘం ఉంది కాబట్టి పాతాళం భూమి మీదకి రాలేదు. బాగా వినాలి. ఆ తర్వాత ఈ నరకం అనుభవించిన తర్వాత నిత్య నరకం స్టార్ట్ అవుతుంది. నిత్యాగ్నిగుండం దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. అది వేరే విషయం. నేను చెప్పబోతున్న మాట, ఎందుకు ప్రభు వస్తున్నాడు మన కోసం అంటే, ఈ భూమి మీద నరక యాతన, నాశనాలు, ప్రకృతి ప్రళయాలు రాబోతున్నాయి కనుక వాటిలో నీ ఉండకూడదు, నాశనం కాకూడదు అని నిన్ను నన్ను తప్పించడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, నాశనాలు అంటున్నారు, నష్టాలు అంటున్నారు, కష్టాలు అంటున్నారు, భయపెడుతున్నారా ఏంటి? నేను భయపెట్టట్లేదండి. గవర్నమెంటే చెప్తుంది, ప్రపంచంలోని సైంటిస్టులే చెప్తున్నారు. 1982 సంవత్సరం వరకు ఈ గొప్ప గొప్ప జ్ఞానం, టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు కనుక బైబిల్ వాక్యాల్ని, నేను చెప్తున్న మాటలు ఎగతాళి చేశారంట సైంటిస్టులు. 1982 తర్వాత నుంచి ఈ టెక్నాలజీ పెరిగింది, మిషనరీస్ వచ్చినాయి, మంచి మిషనరీస్ వచ్చినాయి, మంచి జ్ఞానం పెరిగింది. ప్రపంచం ఒప్పుకుందంట నాశనాలు వస్తాయి, అంతం ఉంది ఈ లోకానికి. దానికోసం ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మీరు ఎప్పుడైనా ఈ మాట విన్నారో లేదో నాకు తెలియదు. డూమ్స్డే క్లాక్, వినాశనపు గడియారం, వినాశనాన్ని చూపించే గడియారం అని ఒకటి తయారు చేశారు. 1947 సంవత్సరం అమెరికాలో సైంటిస్టులందరూ కూడుకుని అణు ఆయుధాలు, అణు అస్త్రాలు, లేకపోతే అణు ఆయుధాలు కలిగినటువంటి తయారు చేసేటువంటి సైంటిస్టులందరూ కూర్చుని, మనము ఈ సైన్స్ అంతా కనుగొని మనం వదిలేసాం, కానీ ఇది ప్రపంచానికి బహు నష్టాన్ని తీసుకొస్తుంది, నాశనాన్ని తీసుకొస్తుంది అని వాళ్ళు గుర్తెరిగి వాళ్ళు చేసిన పని ఏంటంటే, పెద్ద పెద్ద సైంటిస్టులు, చిన్నవాళ్ళు కాదు, నోబెల్ ప్రైజ్ గ్రహీతలు అంటారు చూసారా, ఇటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు, అటామిక్ సైంటిస్టులు, అణుబాంబులు, వాళ్ళ యొక్క బాంబులు ఏమంటారు దాన్ని తయారు చేయగలిగిన, తయారు చేసిన దాన్ని సృష్టించినటువంటి సైంటిస్టులు కూర్చుని ప్రపంచానికి నాశనం దగ్గరగా ఉందో దూరంగా ఉందో మనం చెప్పాల్సిందే. ఎందుకంటే మనం చేసిన ఈ జ్ఞానం, మన ద్వారా తయారైన ఈ జ్ఞానం ప్రపంచానికి నాశనం ఎప్పుడైనా ఉంటుంది అని గుర్తెరిగిన వాళ్ళు ఏం చేశారంటే, ఎందుకు ఇలా చెప్తున్నారంటే, మనుషులు తయారు చేసిన బాంబులన్నీ, ప్రపంచంలో ఉన్న బాంబులన్నీ, ఆటం బాంబులన్నీ, అణుబాంబులు, ఇవన్నీ చూసారా, ఇవన్నీ కలిపి ఒకవేళ భూమిని కాల్చాల్సి వస్తే ఒక్కసారి కాలితే అయిపోద్ది, కానీ 11 సార్లు కాల్చొచ్చు అంట. అంటే 11 భూములను కాల్చే అంత శక్తి మనుషులు తయారు చేసుకుంది. అది మనుషులను ఎప్పటికీ నాశనం చేస్తుంది అని గుర్తెరిగి, ప్రపంచానికి నాశనము దగ్గరగా ఉందా దూరంగా ఉందో చెప్పాలి, ప్రపంచానికి చెప్పాల్సిన కర్తవ్యం మనకుందని సైంటిస్టులు అందరూ కూర్చున్నారు. దానికి తోడు సునామీలు, ప్రకృతి ఈ ప్రళయాలు దృష్టిలో పెట్టుకుని, యుద్ధాలు దృష్టిలో పెట్టుకుని 1947 సంవత్సరంలో చికాగో అనే రాష్ట్రంలో ఈ సైన్స్ కేంద్రం దగ్గర ఒక పెద్ద గడియారం తయారు చేశారండి. ఈ గడియారం తయారు చేసి, ఆ గడియారంలో బ్యాటరీ ఉండదు, దాని అంతర్గత తిరగదు, గంటల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, సెకండ్ల ముళ్ళు పెట్టి అర్ధరాత్రి 12 గంటలకి ఈ ముళ్ళులన్నీ జరిపేస్తే నాశనం వచ్చినట్టే, ప్రపంచానికి మేమేం చేయలేమని చేతులు ఎత్తేసినట్టే అని అర్థం. ఇప్పుడు ప్రపంచానికి నాశనము, అంతము దగ్గరగా ఉందా దూరంగా ఉందా అని మనం చెప్పాలి కనుక 11 అర్ధరాత్రి 12 గంటలకు కాకుండా 11:30, 11 అలాగా మనం జరిపితే సేఫ్ అని అర్థం. 11:30కి వెళితే కొంచెం దగ్గరగా ఉంది నాశనం అని అర్థం. 11:30 అలా వెళ్ళిందంటే నాశనాలు చాలా దగ్గరగా ఉన్నాయని అర్థం. ఇంకా 11 గంటల 50 నిమిషాలు దాకా వెళ్ళిందంటే చాలా దగ్గరగా ఉంది నాశనం అని అర్థం. ప్రస్తుతం చెప్తా వినండి. 1947 సంవత్సరంలో ఇది తయారు చేసినప్పుడు అర్ధరాత్రి 12 అవ్వడానికి 7 నిమిషాలు తక్కువగా జరిపారంట.
అది మొదలుకొని వెనక్కి ముందుకి జరపడం మొదలుపెట్టారు. వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూర్చుని సైంటిస్టులు అందరూ ఒక నిర్ణయం తీసుకుని జరుపుతారు దీన్ని. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గత 10, 15, 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా జరిపేయడానికి సిద్ధమవుతున్నారు సైంటిస్టులు. ప్రతి సంవత్సరం జనవరి నెలలో పేపర్లోకి వస్తుంది చూడండి, మీరు గూగుల్ సెర్చ్ చేయండి. మీరు డూమ్స్ డే క్లాక్, డూమ్స్ డే గడియారం అంటారు. అంటే వినాశనం, డూమ్స్ డే వినాశన దినాన్ని గుర్తించే చెప్పడానికి పెట్టిన గడియారం అది. సరే, ఏం జరిగింది మీకు చాలా దగ్గరగా ఉన్న సమయాలు చెప్తాను. 2017వ సంవత్సరంలో 2:30 నిమిషాలే ఉందంట అర్ధరాత్రి 12 అవడానికి అక్కడ జరిపేశారు. 2018 జరపలేదు, 2019 జరపలేదు. 2020వ సంవత్సరంకి వచ్చేసరికి 2:30 కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందంటే 100 సెకండ్లకు వచ్చేసిందండి. ఎన్ని సెకండ్లు చెప్పండి? 100 సెకండ్లు. వినాలి. 2020వ సంవత్సరం కరోనా వైరస్ పరిస్థితుల దృష్ట్యా 100 సెకండ్లు అంటే నిమిషం మీద 40 సెకండ్లకు జరిపేశారు దగ్గరకి. అంటే అంత దగ్గరగా ఉంది నాశనం అని అర్థం. 2023వ సంవత్సరం 90 సెకండ్లు మాత్రమే ఉంది అంతానికి దగ్గరగా అని సైంటిస్టులు ప్రపంచానికి చెప్పారు. అంటే చాలా దగ్గరగా ఉందని దాని అర్థం. మరి ఇంకా 2023వ సంవత్సరంకి వచ్చేసరికి ప్రస్తుతం ఎలా ఉందంటే 89కి వచ్చేసిందండి. క్షమించాలి, 2025కి వచ్చేసరికి 2025కి వచ్చేసరికి 89 సెకండ్లకు వచ్చేసింది. అంటే అంతమవడానికి లోకము నాశనాలకి సిద్ధంగా ఉన్న సమయం ఎంతంటే సైన్స్ భాషలో 89 సెకండ్లే. మరి 2026 సంవత్సరం జనవరి నెల మీరు సెర్చ్ చేస్తే గూగుల్లో 85 సెకండ్లు మాత్రమే ఉంది అంటున్నారు. అంటే గవర్నమెంట్ లేదా ప్రపంచ నాయకులు, ప్రపంచ మేధావులు, సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ప్రపంచానికి ఈ భూమి మీద నాశనాలు జరుగుతాయి, నష్టాలు కలుగుతాయి, ఎవరేం చేయలేం అని ముందుగానే చెప్తున్నారు. బైబిల్ చెప్పేది అలా ఉంచండి, లోకమే ఒప్పుకుంటుంది, నేను భయపెట్టేది ఏంటి? కాబట్టి మీకు చెప్పాలనుకున్న మాట ఒకటే, నాశనాలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒక్క ప్రశ్న మీకు రావాలి, అసలు ఎందుకు నాశనం అవ్వాలి? దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు వీళ్ళకి? ఎందుకు గొడవ యుద్ధాలు ఎందుకు ఈ నాశనాలకు అనుమతిస్తున్నాడు అంటే ఈ నాశనాలన్నీ, ఈ నష్టాలన్నీ కారణం ఒక్కటే మీకు చెప్తాను. యెషయా గ్రంథం 13:13, యెషయా గ్రంథం 13:11. ముందు 13:13 చదవండి, ఆ తర్వాత 11వ వచనం చదవండి. ఎవరైనా బైబిల్ త్వరగా తీయగలిగిన వాళ్ళు మైక్ లేకపోయినా పర్లేదు, గట్టిగా చదవండి, సిగ్గుపడకండి. సైన్యములకు అధిపతిగా యెహోవా ఉగ్రతకు, ఆయన కోపాగ్ని దినములకు, వినాలి, ఆకాశము వణుకునట్లు. అంటే ఆకాశం షేక్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది, ఆకాశం షేక్ అయితే ఏమవుతుందో? నక్షత్రాలు రాలిపోతాయి, మనం పంపించినవన్నీ కూలిపోతాయి, ఇంటర్నెట్ వ్యవస్థ ఆగిపోతాయి, ఘోరం జరుగుతుంది. నెక్స్ట్ భూమి తన స్థానం తప్పుతుంది. భూకంపం కాదు, భూమి ఉన్న స్థలం నుంచి ఇంకో స్థలానికి జరిగిపోతుంది. ఇంకా అర్థం చేసుకోండి. ఇదే యెషయా గ్రంథం 19వ అధ్యాయం 24వ అధ్యాయం మనం చూస్తే భూమి పాకలాగా ఊగిపోతుందంట, రివర్స్ పొజిషన్లో తిరుగుతుందంట. గడియారం ఇలా తిరుగుతుంది కదా, ఒకసారి ఇలా రివర్స్ తిరుగుతుందంట. అర్థం చేసుకోండి, ఈ ప్రపంచం నాశనానికి కారణం ఇదిగో ఏంటయ్యా? ఇలా ఆకాశం కదిలిపోవడానికి, భూమి స్థానం తప్పిపోవడానికి ఇది దేవుని కోపం అంటున్నాడు. ఎందుకయ్యా దేవుని కోపం? అసలు దేవుడి యొక్క లక్షణం ఏంటి? దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామూర్తి కదా. ఇంకా బైబిల్ ఏం చెబుతుంది? ఆయన దయ ఆయుష్కాలం, కోపం నిమిషం మాత్రమే, నిమిషానికి 60 సెకండ్లు. ఏమంటే ఆయన కోపానికి 60 సెకండ్లు అవసరంలా, ఒక్క సెకండ్ చాలు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఆయన ఒకటి అనుకుంటే ఏమైపోతుంది చెప్పండి? ఒక్క సెకండ్లో ఆకాశం కదులంటే, ఒక్క సెకండ్లో భూమి కదులంటే ఎంతలోకి చెప్పండి? ఆయన కోపం నిమిషం అంట, దయ మాత్రం ఆయుష్కాలం. దేవునికి మహిమకు 2 ఉన్నాయి, ముందు మహిమ ఉంది, వెనక మహిమ ఉంది. ఒక రోజులో దేవాన్ని మహిమను చూడాలనుకున్నానని మోసే అడిగితే, నా మహిమను చూసి నువ్వు తట్టుకోలేవు, చచ్చిపోతావు బాబు అంటే, లేదు నేను చూడాల్సిందంటే సార్ నా వెనక భాగం చూడమన్నాడు. ఆయన వెనక భాగం చూసారు. నా మాట ఏంటి తెలుసా? క్షమించేవాడివి, దీర్ఘశాంతుడు, ప్రేమమయుడివి, ఇలాగా మంచి మంచి మాటలు చెప్పాడు. దేవుణ్ణి చూసి అర్థం చేసుకుని ఆయన వెనక మహిమ ప్రేమ, దయా, కనికరం అయితే, ముందు మహిమ ఏంటో తెలిసిన? ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన ఏం చేయించున్నాడు? ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఇట్స్ మీన్ అగ్ని, తీర్పు.
అగ్ని ఆయన కోపానికి గుర్తుగా ఉంది. అంటే ఆయన ముందు మహిమ కోపమైతే, నేనంటాను ఒక పక్క మహిమ దేవుని ప్రేమ దయ అయితే, ఇంకొక మహిమ ఆయన కోపం. అయితే దయ ఎంత, కోపం ఎంత? దయ బ్రతికినంత కాలం అయితే, కోపం ఒక నిమిషం. నేనంటాను ఈ విపత్తులు జరగడానికి, నాశనాలు రావడానికి నిమిషం అవసరంలా, సెకండ్స్ చాలు. దేవుడు తలుచుకుంటే, ఎందుకు ప్రభా ఈ కోపం, ఎందుకు ప్రభా ఈ నాశనాలు అనుమతించావంటే, నరకాన్ని భూమి మీదకి ఎందుకు అనుమతించావు ప్రభా? ఈ నష్టాలు, నాశనాలు, సునామీలు, ఈ వైరస్ ఎందుకు ప్రభువా? ఈ ఘోరమైన తెగులు ఎందుకు ప్రభువా అనుమతించావంటే 11వ వచనంలో చెప్తున్నాడు దేవుడు, లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషాన్ని బట్టి నేను వారిని శిక్షించబోతున్నాను. అమ్మ ఎందుకంటే దేవుడు శిక్షిస్తున్నాడు? మారండి, 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 నీతిగా బ్రతకండి, పరిశుద్ధంగా జీవించండి, పాపాన్ని విడిచిపెట్టండి అంటే ఇక పాపం పెరుగుతుంది తప్ప పాపాన్ని విడిచిపెట్టేవారు లేదు. అందుకే చూసి 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 దీర్ఘశాంతం వహించి, ప్రేమించి ప్రేమించి, క్షమించి క్షమించి, ఓర్చుకుని ఓర్చుకుని ఓర్చుకుని, ఇక ఆయన టైం వచ్చిన నిర్ణయ కాలం, రైట్ టైంలో ఆయన కోపాన్ని పంపుతున్నాడు. ఆయన కోపం దిగి వస్తుంది. ఆయన ఉగ్రత, రాత్ ఆఫ్ గాడ్, దేవుని ఉగ్రత, దేవుని కోపం వచ్చేస్తుంది. ఆ కోపానికి భూమి తలకిందులైపోతుందంట, ఆకాశం కదిలిపోతుందంట. అప్పుడు ఈ విపత్తులన్నీ జరుగుతాయి. అందుకే సైంటిస్టులు కూడా అర్థమైంది, నాశనాల దగ్గరికి వచ్చేసాయని. దేవుని వాక్యం కూడా చెప్తున్నా, నాశనాల దగ్గరికి వచ్చేసాయని. పాయింట్ చెప్తున్నా, ఎందుకు దేవుడు వస్తున్నాడు మన కోసం అంటే, నాశనాలు జరగబోతున్నాయి పాపాన్ని బట్టి. ఏమండి, ఈ పాపం పెరిగిపోతుంది, పాపం జరుగుతుంది కాబట్టి మనుషులు చూడలేనంత ఘోరం జరుగుతుంది. ఊహలు పాడైపోయాయి, తలంపులు పాడైపోయాయి. అర్థమవుతా మీకు? ఊహలు, తలంపులు అన్ని పాడైపోయాయి మనుషుల జీవితంలో. వాళ్ళ తలంపులే పాపంగా ఉండిపోయి. నవోదినాలు కూడా అలాగే ఉంది. వారి తలంపులలోని ఊహ ఎంతయు చెడ్డది. ఆ తలంపులు కూడా, ఊహలు కూడా పాడైపోయి అంత పాపం పెరిగిపోతే దేవుడు తన కోపాన్ని పంపుతున్నాడు. ఆ కోపానికి గురి కాకుండా, ఆ నాశనాలకు గురి కాకుండా నీవు నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి, నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి రాబోతున్నాడు. చప్పలు కూడా దేవుడు చూద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా చెప్తాం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. నాకు వైర్ మైక్ ఇచ్చేస్తారా? ఇష్టమైపోతుంది. యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడో మనకు అర్థమవుతుంది. నిన్ను నన్ను నాశనంలో ఉంచకుండా తప్పించడానికి, ప్రేమమైన దేవుడు మనం తప్పించి ఆయన రాకల్లో తీసుకెళ్ళిపోయి పరలోకంలో ఉంచడానికి, నాశనం తప్పించడానికి తీసుకెళ్ళిపోతున్నాడు. అయితే ప్రభు త్వరగా వస్తానన్నాడు కదా, ఎలా వస్తున్నాడు? వాయిస్ మనకు వచ్చాడు. ఎలా వస్తున్నాడు ఆయన? ఎలా వస్తున్నాడో ఒక్క రెఫరెన్స్ చదివిస్తానండి, దాని మీద వివరించుకుందాం. ఈ మాట ద్వారా ప్రభు మనల్ని ఆయన రాకడికి సిద్ధపరిచే రూపాంతరంలోనికి మనం నడిపించును గాక. చూడండి, 4వ అధ్యాయం తెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 వచనం నుండి అందరూ చూడాలి. ఈ మాట మనతో ఎప్పుడు చదివే మాటే, మనకు తెలిసిన మాటే, కానీ క్రొత్త సంగతులు మనం నేర్చుకుందాం. 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని పోరతో పరలోకం నుండి ప్రభు దిగి వస్తాడు, మనమందరం ఆకాశ మండలానికి కొనిపోబడతామని చివరిలో చెప్పాడు. అంటే ఆయన మధ్యాకాశానికి, ఆకాశ మండలానికి వస్తున్నాడు అనే సంగతి మనకు అర్థమైపోయింది. గమనించాలి, ఆర్భాటంతో వస్తున్నాడు, ప్రధాన దూతంతో శబ్దంతో వస్తున్నాడు, దేవుని బోరతో వస్తున్నాడు. దీనికోసం లిటరల్గా దాన్ని మనం ఆత్మీయంగా అక్కడ దాని సందర్భాన్ని మనం చాలా కోణంలో చెప్పుకోవచ్చు. యూదుల సాంప్రదాయ కోణంలో, అలాగే లిటరల్గా, స్పిరిచువల్గా అనేక కోణాల్లో చెప్పొచ్చు. అవన్నీ నేను చెప్పి సమయం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మన స్పిరిచువల్ కోణంలోకి, ఆత్మ సంబంధమైన కోణంలోకి వెళ్ళిపోదాం. యేసు ప్రభువా మీరు ఎలా వస్తున్నారు అని అంటే, యేసయ్య చెప్తున్నాడు, నేను ఆర్భాటముతో వస్తున్నాను, నేను ప్రధాన దూత శబ్దంతో వస్తున్నా, నేను దేవుని పోర శబ్దంతో వస్తున్నాను. ప్రభా ఎలా ఎందుకు చెప్పావు, ఎందుకు ఈ మాటలు చెప్పించావంటే, దేవుడు నీకు నాకు ఇందులో ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన వచ్చే దాని గురించి ఇంత వివరంగా చెప్పాడు అంటే మనం సిద్ధపడడానికి ఇలా చెప్పాడు. అందుకే నేను నాకు చెప్పాను, అనుకొనని గడిలో వరకు వస్తాడు కనుక ఎల్లప్పుడూ మనం ఎలా ఉండాలంట? సిద్ధముగా ఉండాలి.
మత్తయి సువార్త 24:44లో ఆయన అనుకొనని గడియలో వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పాడు. అనుకొనని గడియలో వస్తాడు. మనం సిద్ధంగా ఉండాలంటే ఎలా అంటే యేసయ్య చెప్పిన 3 మాటలే మనల్ని సిద్ధపరుస్తున్నాయి. ఏదో ఊరికి చెప్పేశాడు కాదు, దానికి హిస్టారికల్ గా మీనింగ్ ఉంది, దానికి జూయిష్ ట్రెడిషన్ ప్రకారం ఒక అర్థం ఉంది. కానీ నేను ఇప్పుడు ఆత్మ సంబంధమైన అర్థమే చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. గమనించాల్సిన విషయం, యేసు ప్రభువారు ఆర్భాటముతో వస్తున్నానని చెప్పడంలో అసలు ఆర్భాటంతో వస్తున్నాడు ఎందుకు, ఆ మాట ఎందుకు చెప్పాడు జాగ్రత్తగా వినాలి. మొదటి విషయం, ఆర్భాటము అనే శబ్దము ఎవరికి జరుగుతుంది, ఎవరికి చేస్తారు అని మనం గమనిస్తే ఆర్భాటనాదాలు ఎవరికి జరుగుతాయంటే, మన ఊర్లో ఎవరైనా గెలిచారనుకోండి, ఓట్లు వేసినప్పుడు ప్రజలు వాళ్ళకి గెలిచిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మంచి ఆర్భాటాలు చేస్తారు, గోల చేస్తారు, ఈలలు వేస్తారు, పూలు విసురుతారు, టపాసులు వాయిస్తారు. ఇదంతా ఆర్భాటం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పండి గెలిచారు గనక, చెప్పండి గెలిచారు గనక. గెలిచిన వాళ్ళు ఆర్భాటాలు చేస్తారు. మీకు ఒక మాట చెప్పాలి, యేసు ప్రభువారు ఆర్భాటం చేసుకుంటూ వస్తున్నాడంట. ఎందుకు ఆర్భాటం చేసుకుంటూ వస్తున్నాడో చెప్పే ముందు ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆర్భాటం చేస్తుండగానే వెళ్ళాడంట, అది గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఆయన వచ్చేటప్పుడు ఆర్భాటం చేసుకుంటా ఆయనే తన సైన్యంతో వస్తున్నాడు, అది అట్లా ఉంచండి. అసలు నేను ఇంకొక క్రొత్త మాట చెప్తున్నా, ఆయన భూలోకం నుంచి ఆయన వెళ్ళేటప్పుడు ఆర్భాట శబ్దాలు చేస్తుండగానే పైకి వెళ్ళాడంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు అలా చేయబడింది, ఎక్కడుంది ఆ మాట? సహజంగా మనకు తెలిసిన మాట ఏంటంటే యేసు ఏ రీతిగా వెళ్ళానో అదే రీతిగా వస్తాడు అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఏ రీతిగా వెళ్ళానో అదే రీతిగా వస్తాడంటే భూమి మీద నుంచి ఒలీవల కొండ నుంచి వెళ్ళాడు, మరలా ఒలీవల కొండ మీదకే వస్తాడు, అదే మనకు తెలిసింది. కానీ రహస్యం, మర్మం ఏంటో చెప్పనా, ఆయన ఆర్భాట శబ్దం చేసుకుంటూ వెళ్ళాడంటే వెళ్ళేటప్పుడు, కానీ వచ్చేటప్పుడు ఆర్భాట శబ్దంతోనే వస్తున్నాడు అన్నది రహస్యం. హల్లెలూయా. దీనికోసం రిఫరెన్స్ చెప్తాను. కీర్తన 47:5. కీర్తన 47:5. ఈ మాట వినాలి, ఇది ప్రవచనాత్మకమైన మాట. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. చాలండి. ఏమండి, ఆర్భాటముతో ఆరోహణమాయాడంట. ఆర్భాట శబ్దాలు వినబడ్డాయంట ఆయన వెళుతున్నప్పుడు. ఇది మర్మంగా చెప్పబడింది, ఇది అందరికీ కనిపించేది కాదు. కనిపించేది ఏంటంటే ఒలీవల కొండ మీద నుంచి వెళ్ళాడు, ఒలీవల కొండ మీదకి వస్తాడు, ఇది కనిపించేది. కానీ కనిపించని రహస్యం ఏంటో తెలుసా, ఆర్భాట శబ్దాలు చేస్తుండగా పైకి వెళ్ళిపోయాడు ఆయన. గమనించాలి, యేసు ప్రభువారు ఆయన ఆరోహణమైనప్పుడు ఆర్భాట శబ్దాలు ఎందుకు చేశారు? ఈ ఆర్భాటాల గురించి మనం చెప్పుకున్న ముందే, గెలిచిన వాళ్ళు, జయించిన వాళ్ళకే ఆర్భాట శబ్దాలు చేస్తారు కదా. మరి యేసు ప్రభుకి ఎందుకు ఆర్భాటం చేశారు చెప్పనా? యేసు ప్రభు ఎవరో తెలిసి రాత్రి ఆయన కూడా జయించిన వాడు. చెప్పలు కూడా తెలుసు గట్టిగా. హల్లెలూయా. ఎవరు ఆయన? జయించిన వాడు. బైబిల్ అదే చెప్తుంది. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం, ఈ మాట తర్వాత మిగతా తర్వాత చెప్తా. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం అంటే యేసయ్య అంటున్నాడు ప్రకటన 3:21లో, నేను జయించి వెళ్ళాను అంటున్నాడు. యేసయ్య నువ్వేం జయించావని అడిగితే ఒక 7 మీకు చెప్తాను. యేసయ్య ఏం జయించాడు తెలుసా? నెంబర్ 1 పాపాన్ని జయించాడు. యేసయ్య ఏం జయించాడు తెలుసా? నెంబర్ 2 లోకాన్ని. నెంబర్ 3 సాతాన్ని. నెంబర్ 4 శ్రమలు, ట్రయల్స్ అండ్ టెంప్టేషన్, శోధనలు జయించాడు. నెంబర్ 5 మరణాన్ని జయించాడు. నెంబర్ 6 ప్రకృతిని జయించాడు. నెంబర్ 7 పాతాళాన్ని జయించాడు. పాతాళం కూడా ఓడిపోయింది. ఆయన జయించాడనడానికి రుజువు, ఆయన జయించి వచ్చాడనడానికి రుజువు కీర్తన గ్రంథంలో ఒక వాక్యం, ఎఫెసీ పత్రికలో ఒక వాక్యం మనం చూస్తే, కీర్తన గ్రంథం వదిలేద్దాం, 68వ కీర్తన అనుకుంటాను, అది వదిలేసి ఎఫెసీ 4:8 చదవండి. ఆయన జయించాడు అనడానికి పాతాళాన్ని కూడా జయించేసి, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి పాతాళములో చెరలో ఉన్నటువంటి భక్తులని పాతాళములో ఉంచకుండా వారిని అక్కడ నుంచి వేరు చేసి వాళ్ళని పట్టుకొని పైకి తీసుకెళ్ళిపోయాడంట. జయించాడు. గట్టిగా చెప్పలు కూడా తెలుసుదించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నేనేమంటున్నానంటే 7 జయించాడంట. ఏం జయించాడు? పాపం,
లోకం, సాతాను, ప్రకృతిని, పాతాళాన్ని, ఇంకా శ్రమల శోధనల్ని, మరణాన్ని జయించేశాడు. ప్రభు అంటున్నాడు, నేను జయించాను కాబట్టే నాకు ఆర్భాట శబ్దాలు వినపడ్డాయి. ఇక్కడ యేసు ప్రభు వెళ్ళిపోతుండగా ఏ శబ్దాలు చేశారట? ఆర్భాటముతో ఆయన ఆరోహణుడు. 47 కీర్తన 5వ వచనం అదే కదా ప్రవచనం. ఆర్భాటముతో ఆరోహణమాయి. యేసు ప్రభు వారు వెళుతుండగా ఆర్భాటాలు. ఎందుకంటే గెలిచి వెళ్తున్నాడు, ఓడిపోయి కాదు. నేను మరలా చెప్తున్నా ఈ పూట, యేసు ఎవరంటే ఈ రాత్రి ఆయన పాపాన్ని జయించిన వాడు. బైబిల్ అంటుంది పాపమే లేదు అని. బైబిల్ అంటుంది పాపము చేయలేదు అని. బైబిల్ అంటుంది పాపము ఎరుగలేదు అని. బైబిల్ అంటున్న మాట, నాలో పాపమునందని ఎవడు స్థాపించగలడు అని. పాపం లేని పరిశుద్ధుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని బైబిల్ అంటుంది. పరిశుద్ధుడైన దేవుడు పాపమును జయించాడు. ఎదురుకొచ్చిన పాపాన్ని కూడా జయించాడు. లోకాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు. యేసయ్యా మీరు ఆర్భాటముతో వస్తానంటున్నారు కదా, ఎందుకు? వెళ్ళేది ఆర్భాటంతో వెళ్ళారంటే అర్థమైంది. ఎందుకంటే మీరు జయించుకుని వెళ్ళారు. మీరు వెళుతుండగా అందరూ ఆర్భాట శబ్దాలు చేశారు కదా, అది కనబడలేదు. దూతలు ఆర్భాటం చేశారు. గెలిచి వస్తున్నందుకు పరలోకమే ఆర్భాటం చేస్తుంది ఆయన కోసం. మరి నువ్వు వచ్చేటప్పుడు నీతో పాటు ఆర్భాట శబ్దాలు దేనికయ్యా? నువ్వు వస్తున్నప్పుడు నీతో పాటు ఉన్న వాళ్ళు శబ్దాలు చేసుకుంటూ ఆర్భాటాలు చేసుకుంటూ చేతులతో కొట్టుకుంటూ వస్తున్నారు దేనికి ప్రభువా అంటే, ఈ భూమి మీద ఒక గుంపు, పరిశుద్ధులైన గుంపు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళట యేసులాగా జయించిన వాళ్ళు కొందరున్నారట. ఆ జయించిన వాళ్ళ కోసమే ఆయన ఆర్భాటం చేసుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. అంటే మీకు అర్థమైందా? యేసయ్య రాకల్లో నీవు నేను ఈ నరకము, ఈ నాశనాలు తప్పించుకుని వెళ్ళాలంటే మనము కూడా జయించుకుని వెళ్ళాలి. ఆ మాట నేను చెప్పట్లేదు. ప్రకటన 3:21, ప్రకటన 3:21లో రాయబడి ఉంది, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వారిని నాతో కూడా కూర్చుండనిత్తును. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసుని చేరుకోవాలంటే, పరలోకం చేరాలంటే, నాశనాలు తప్పించుకోవాలంటే, ఈ నరకం తప్పించుకోవాలంటే, ఆ నరకం తప్పించుకోవాలంటే, భూమి కింద ఉన్న పాతాళం భూమి మీదకి వచ్చేస్తుంది. ఆ నరక యాత్ర మనం చూడకుండా ఉండాలి అంటే, ఆ భూమి కింద ఉన్న పాతాళం వచ్చినప్పుడు నరకపు శక్తులు కూడా వచ్చి పీడిస్తాయి మనుషుల్ని. అవి తప్పించుకోవాలంటే, రాబోయే నరక యాత్ర తప్పించుకోవాలంటే నీవు నేను ఈ లోకములో జయించుకుని వెళ్ళాలంటే యేసయ్య దేవుడు కోరుకున్నది జయం. ఓడిపోవద్దట, రాజీ పడొద్దంట. దేన్ని జయించాలి? యేసయ్య ఏం జయించాడో మనం కూడా అదే జయించాలి. యేసయ్య ఏం జయించాడు? పాపాన్ని. మనం జయించాలి. పాపాన్ని జయించాలా? మరి మన పాపం జయించామా? పాపం చెప్పింది చేయడం పాపం, చెప్పింది చేయకపోవడం పాపం. హలో, చెప్పలేదు దేవుడు అని చేసేస్తున్నాం. చెప్పాడు అది చేయొద్దు అని చేసేస్తున్నాం. అవిధేత చూపించామండి. పాపం అయిపోయింది. పాపం వల్ల మనిషికి మరణం, పాపం వల్ల మనిషికి దెబ్బలు, పాపం వల్ల మనిషికి అవమానం. పాపం వల్ల మనిషికి మరణం వచ్చిందట, పాపం వల్ల మనిషికి దెబ్బలు తగులుతున్నాయి, పాపం వల్ల మనిషికి అవమానం. సామెతలు 14:34 అవమానం వస్తుంది పాపం వల్ల. 5వ అధ్యాయం రోమ పత్రికలో పాపం వల్ల మరణం సంభవించింది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం పాపం వల్ల దెబ్బలు, పచ్చిపుండ్లే, ఎక్కడ స్వస్థత లేదు. ఆశ్చర్యం చెప్పనా? ఈ 3 శిక్షలు తప్పించడానికి, ఈ 3 శిక్షలు యేసు ప్రభు సిలువలో వేసేసుకున్నాడట. సిలువలో ఏం జరిగింది? ఆయనకి అవమానమే. సిలువలో జరిగింది ఏంటి? దెబ్బలే. సిలువలో జరిగింది ఏంటి? మరణమే. యేసు ప్రభు మన కొరకు మరణించాడు. ఆయన రక్షణ ఇవ్వగలిగింది కారణం మన కొరకు చనిపోయాడు కనుక, రక్తం కార్చాడు కనుక. అక్కడ తాగలేదు, చనిపోయి తిరిగి లేచాడు కనుక. అందుకని ఈ పూట మనం అంటున్నాం రక్షకుడు అని. ఇప్పుడు ఆ రక్షణ పొందావా? యేసుక్రీస్తు రక్తములో కడగబడితే నీకు రక్షణ మొదటి మెట్టు ఎక్కావు. మారు మనసు యేసు రక్తంలో కడగబడటం వల్ల బాప్తిస్మం, నూతన మనిషిగా మారిపోతున్నావు. యేసు రక్తంలో కడగబడటం వల్ల మారు మనసు వస్తుంది. ఒక వ్యక్తి నూతన స్వభావం మారడానికి కారణం బాప్తిస్మం. మారు మనసు పొందితే నీతికి ప్రారంభం. బాప్తిసం మారు మనసు పొందితే, బాప్తిసం పొందితే నీతి కొనసాగింపు.
ఒక వ్యక్తి రక్షణ పొందడానికి యేసు తప్ప కారణం ఇంకొకటి లేదు. ఈ నామమున తప్ప, చెప్పాలి, ఏ నామమున రక్షణ లేదు. ఆయన రక్షకుడు. రక్షించబడ్డావా? ఆయనే సేవియర్. నేను సేవియర్ అనే మాటకి కొన్ని 2-3 మాటలు చెప్తాను మీకు, వినండి. సేవియర్ అనే మాటలు ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 7 అక్షరాలు ఉన్నాయి. SAVIOUR. ఒక్కొక్క అక్షరం మీద వాడు చెప్తే ఏసయ్య ఎంత రక్షకుడు. ఏసయ్య రక్షకుడు అని చెప్పడానికి ఆయన సెంట్ సేవియర్, పంపబడిన రక్షకుడు. పరలోకము నుండి ఆయన పంపబడ్డాడు. అంటే తన ఇష్టపూర్వకంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. నేను వెళతానని పంపబడ్డాడు. ఆయన తన రక్తమంతా ఈ లోకంలో చెందించాడు. అందుకే ఆయన పంపబడిన రక్షకుడే. రెండవది అటానమీ సేవియర్, ప్రాయశ్చిత్తము చేసే రక్షకుడు అంట. అంటే ఎటువంటి రక్షకుడు అంటే నీ పాపమంతా తీసివేసే రక్షకుడు. హల్లెలూయ. 3 వ్యాలిడ్ సేవియర్, అంటే ఆయన కార్చిన రక్తం 2000 సంవత్సరాల క్రితం కార్చాడు, కానీ ఆ రక్తం ఈ రోజు వరకు ఫ్రెష్ గా ఉందంట. అందుకే బైబిల్ అంటుంది వధించబడుతున్న గొర్రె పిల్ల. ఇప్పుడే వధించబడింది అన్నట్టు అర్థం అంట గ్రీకు భాషలో. నేనంటాను ఫ్రెష్ బ్లడ్. ఈ రోజు కూడా రక్తం కడుగుతుంది నిన్ను. నువ్వు ఒప్పుకుంటే నేను పాపి అని వినాలి. వ్యాలిడ్ సేవియర్ కదా. ఈ ఐ అంటే ఇంపార్టెంట్ సేవియర్, అంటే ప్రాముఖ్యమైన రక్షకుడు. ప్రాముఖ్యత ఉంది ఆ రక్షణకి. కారణం, ఆ రక్షణ పొందకపోతే, నమ్మి బాప్తిసం పొందిన రక్షణ పొందకపోతే నరకం ఖాయి. కాబట్టి ఖచ్చితంగా అందరూ పొందాల్సిన రక్షణ. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి ఎలాగో తప్పించుకుంటా. ఇంపార్టెంట్ సేవియర్. తర్వాత ఏ అక్షరం ఉందండి? ఓన్లీ సేవియర్. వన్ ఆఫ్ ద సేవియర్ కాదు. ఈయన కూడా రక్షకుల్లో చాలా మంది రక్షకులు ఉన్నారు. ఈయన కూడా ఒక రక్షకుడు కాదు. ఈయన ఒక్కడే రక్షకుడు. చప్పలు కూడా తెలుసుకుంటాం గట్టిగా. ఓన్లీ సేవియర్, వన్ ఆఫ్ ద సేవియర్ కాదు. ఏమండి, పరలోకం వెళ్ళడానికి, పరలోక రాజ్యం చేరడానికి, మోక్షానికి చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గాల్లో ఇది కూడా ఒక ఉత్తమమైన మార్గం. బెస్ట్ వే, నో బెస్ట్ వే, ఓన్లీ వే. చప్పలు కూడా తెలుసుకుంటాలి. ఉత్తమ మార్గం కాదు, నిజం ఒకటే మార్గం. ఏమండి, పరలోకం వెళ్ళడానికి చాలా మార్గాలు ఉన్నాయండి. అందులో ఇది ఒక ఈజీ మార్గం, ఈజీ వే. నో ఈజీ వే. ఈజీ కాదు, బెస్ట్ కాదు, ఒక్కటే మార్గం. చప్పటి కూడా తెలుసుకుంటాలి. చచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిచ్చెనవైతివయా, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా, ముచ్చట నీవేనయా. చచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిచ్చెనవైతివయా. చచ్చిన నాకు నిత్యత్వము నీయా, నిచ్చెనవైతివయా, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ, మృత్యుంజయుడా పచ్చని నీ ప్రేమ ఎచ్చట చూతునయా, ఎచ్చట నీవేనయా. ఓ ప్రేమా పూర్ణుడా, నానానాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, నానానాథుడా, నీ నామమే పాడెదను, దేవా నీ వాక్యమే చాటెదను. పాడాలే నీ నామమే పాడెదను, దేవా నీ వాక్యమే చాటెదను. అందరం నీ నామమే పాడెదను, దేవా నీ వాక్యమే చాటెదను. ప్రేమా పూర్ణుడా, నానానాథుడా, హల్లెలూయా. ప్రేమా పూర్ణుడా, నానానాథుడా, హల్లెలూయా. ఆయన ఓన్లీ సేవియర్, వన్ ఆఫ్ ద సేవియర్ కాదు. అనేక మార్గాల్లో ఇదొక మార్గం కాదు. అనేక ఉత్తమ మార్గాలు ఇదొక ఉత్తమ మార్గం కాదు. ఒకటే మార్గం పరలోక రాజ్యానికి, అది యేసయ్య మార్గం. అల్లెలు చెప్పండి గట్టిగా. ఆయన మన కొరకు రక్తం చిందించాడు. మాత్రమే కాదు, ఏముంది అక్కడ? యూనివర్సల్ సేవియర్.
లోకమంతటికి ఈయనే రక్షకుడు. ఈ నామమున తప్ప మరొక నామముల రక్షణ యు అయిపోయింది కదా. ఆ రిటర్నింగ్ సేవియర్, ఇదిగో మన అంశంకి వచ్చేసాం. రాబోతున్న రక్షకుడు. చప్పట్లు కూడా తెలుసుదించాలి. వస్తున్నప్పుడు కూడా రక్షణ ఇస్తున్నాడు. ఎటువంటి రక్షణ చెప్పనా? నిన్ను నన్ను ఈ దేహముతో, రోగాలతో, బలహీనతలతో, సమస్యలతో వచ్చకుండా రోగము లేని, బలహీనతలు లేని ఒక అద్భుతమైన కొత్త శరీరముతో మనం తీసుకుని వెళ్ళిపోబోతున్నాడు. హల్లెలూయా. అటువంటి రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే ఆయన రక్తం చిందించాడు. అందుకే ఆయన రక్తం కార్చవలసి వచ్చింది. అందుకే చనిపోయి తిరిగి లేవలసి వచ్చింది. అంటే ఒక మాటలో చెప్పండి, ఆయన జయించిన వాడు గనక మీరు కూడా జయించుకుని రమ్మంటున్నాడు. ఏం జయించాలంటే మళ్ళీ 7 చెప్పాలి. మీకు 7 చెప్పట్లేదు కానీ ఒకటి చెప్తున్నాను, పాపాన్ని జయించాలి. మొదట పాపమును ఒప్పుకుని విడిచిపెడితే, యేసు రక్తంలో కడగబడితే అది మారు మనసు పెట్టు. ఆ తర్వాత దానికోసం సూచనగా, బహిరంగ సూచనగా నీవు బాప్తిసం పొందితే నీవు నవీన స్వభావం, నూతన పురుషుడిగా మార్చబడతావు. దానికి బైబిల్లో పెట్టిన పేరు నీతిని కొనసాగిస్తున్నావు. నీతి ప్రారంభం మారు మనసులో వచ్చింది యేసు రక్తంలో కడగబట్టు వల్ల. బాప్తిసం ద్వారా నీతిని కొనసాగిస్తున్నావు. రక్షణ మెట్టు ఎక్కావా? పాపమును విడిచిపెట్టి పాపాన్ని ఒప్పుకుని పరిశుద్ధంగా మార్చబడితే సరిపోదట. ప్రతిరోజు నీ ఎదుటికి పాపం వస్తుంది. నువ్వు వదిలిపెట్టిన పాపం, నువ్వు విడిచిపెట్టిన పాపం, వద్దనుకున్న పాపం మరలా నీ దగ్గరకు వస్తుంది. నన్ను వాడుకుంటావా అని ఎప్పటికప్పుడే వచ్చేస్తుంది. ఒకప్పుడు మోసం చేయడానికి, వ్యభిచారం చేయడానికి, దొంగతనం చేయడానికి, అబద్ధాలు ఆడడానికి వెతుక్కున్నారు ప్రజలు. కష్టపడాల్సి వచ్చింది. అది ఎక్కడ దొరుకుద్దా అని. ఆయన రక్షణ పొందినాక, యేసయ్యని నమ్ముకున్నాక, చర్చికి వచ్చినాక ఎత్తుక్కోని అవసరంలా చాలా ఈజీగా ఉంటుంది. నీ ప్రక్కనేకి వచ్చేస్తుంది. పడేస్తా, జాగ్రత్త. పాపంలో పడిపోకుండా, ప్రతిరోజు పాపంలో పడిపోకుండా కాపాడుకోవాలంట. అందుకే పౌలు అన్నాడు, మీరు పొందిన రక్షణ నేనున్నప్పుడే కాదు, నా కళ్ళ ముందే కాదు, నేను మీతో ఉన్నప్పుడే కాదు, నేను లేని ఈ సమయంలో కూడా మీ స్వంత రక్షణను కాపాడుకోవాలి. హల్లెలూయా. రక్షణ ప్రతిరోజు కాపాడుకోవాలి అంటే పాపమును జయించాలి ప్రతిరోజు. ఎలా సాధ్యమండి? బైబిల్ అంటుంది, పేతురు అంటాడు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత మీ రక్షణ కాపాడబడుతుంది. దేవుని శక్తి అంటే పరిశుద్ధాత్ముడు, విశ్వాసం అంటే నీ భాగం, దేవుని శక్తి అంటే దేవుని భాగం. ఈ 2 భాగాలు, నీ వంతు నీవు, దేవుడు వంతు దేవుడు, ఈ 2 ఏకమైనప్పుడు నువ్వు కాపాడబడుతున్నావు. హల్లెలూయా. పాపము యొక్క శక్తి ప్రతిరోజు పనిచేస్తుంది. అది ప్రతిరోజు నువ్వు జయించాలి. పెనాల్టీ ఆఫ్ సిన్, అది యేసు రక్తంలో కడగబడినప్పుడు పెనాల్టీ చెల్లించబడింది. పాపం యొక్క పెనాల్టీ, రుసుము, వినాలి. పెనాల్టీ ఆఫ్ సిన్ కాదు, పవర్ ఆఫ్ సిన్ ప్రతిరోజు నీ ఎదురు పనిచేస్తుంది. అంటే పాపం యొక్క శక్తి ఎప్పుడు పనిచేస్తుంది? ఎప్పుడు దాకా పనిచేస్తుంది అంటే యేసయ్య వచ్చే వరకు, నువ్వు యేసయ్యని చేరుకునే దాకా అది పనిచేస్తూనే ఉంటుంది. నిన్ను పడగొట్టడానికి ప్రయత్నిస్తుంది. పాపము ఏ రూపంలో రావచ్చు. అందుకని పాపాన్ని ప్రతిరోజు జయించడానికి దేవుడు తన శక్తిని ఇచ్చాడంట. అదే పరిశుద్ధాత్ముడు. నీకు విశ్వాసం ఇచ్చాడంట. ఆ విశ్వాసము చేత, దేవుని శక్తి చేత కాపాడబడు మనకు అన్నాడు. మొదటి అధ్యాయం పేతురు తన పత్రికలో. పాపాన్ని జయించావా? అలా చెప్పుకుని 7 చెప్పాలి. లోకాన్ని జయించాలి. లోకం ఆశలు, లోకం దాని మూలపాఠాలు, లోకము దాని మర్యాదలు, లోకము దాని స్నేహం, లోకం దాని పద్ధతులు, లోకము దాని మర్యాదలు నీలో కనబడకుండా ప్రతిరోజు కాపాడుకోవాలి. సాతాను జయించాలి. ప్రజలు సాతాను అంటే 2 గుమ్మలేసుకుని, నల్ల గుట్టలేసుకుని, 4 చాపేసి, కళ్ళు పెద్దగా పెట్టేసి వస్తాడు అనుకున్నారు. నో. సాతానుడు చాలా అందంగా కనపడతాడు, చాలా మంచి రూపంలో కనపడతాడు. నిన్ను మోసం చేస్తాడు, నీ మనసును చెరిపేస్తాడు, నీ ఆలోచన చెరిపేస్తాడు. ప్రతిరోజు సాతాన్ని జయించాలి. ఎలా జయించుకుంటూ వెళితే బైబిల్ అంటుంది, జయించిన వారితో కలిసి నీ సింహాసనము నే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, నిత్య మహిమలో నన్ను పిలచి శుభవేళ మౌదులో ఎవరు సమీపించలేని
నేను జయించి వెళ్ళాను. మీరు ఏం చేయాలి? ఆ మాట ఉందా లేదా బైబిల్లో? 3:21 ప్రకటన గ్రంథంలో ఉందండి. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారం నువ్వు జయించుకుంటూ వస్తే నేను నా తండ్రితో పాటు కూర్చున్నట్టుగా మీరు కూడా నాతో పాటు కూర్చుంటారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి అంటే మనకి ప్రభు ఏం చెప్పాలనుకున్నాడు? ఎలా వస్తున్నావు ప్రభు అని అడిగితే ఏం చెప్తున్నాడంటే ఆర్పాటముతో వస్తున్నాను అంటే ఏం చెప్పాలనుకున్నాడు? నేను జయించి వెళ్ళినట్టుగానే నేను వచ్చేది ఎవరి కోసం అంటే జయించిన వారి కోసం. ఎందుకు ఆర్పాట శబ్దాలు చేసుకుంటున్నావు? ఎవరి కోసం ప్రభువా? ఆ రోజు అంటే నీ కోసం చేశారు పరలోక సైన్యం. మరి ఈ రోజు నీతో ఉన్నవారు ఆర్పాటాలు చేసుకుంటూ వస్తున్నారు. ఎవరి కోసం ప్రభు అంటే భూమి మీద ఒక గుంపు ఉంది. వాళ్ళు ఎవరంటే జయించిన వారు. లోకంతో రాజీ పడలా, పాపంతో రాజీ పడలా. చెప్పండి, సాతానుతో లోబడిపోలేదు, వీళ్ళని జయించుకుని వచ్చేశారు. జయించిన వారి కోసం నేను వస్తున్నానని ప్రభు చెప్తున్నాడు ఈ మాట ద్వారా. హల్లెలూయా. నువ్వు జయిస్తున్నావా? రాజీ పడిపోతున్నావు నీ భక్తిలో? పరిశుద్ధతలో నిలబడ్డావా? నీతిగా నిలబడుతున్నావా? రాజీ పడిపోయావా? లోకంతో కలిసిపోయావా? పాపంతో రాజీ పడిపోతున్నావా? గుర్తు పెట్టుకో. మొదటి విషయం చెప్పి అక్కడితో ఆపేస్తాను, ఎక్కువ విషయాలు చెప్పలేను. రెండో మాట చెప్తా. ప్రధాన దూత శబ్దంతో ఆయన రాబోతున్నాడు. ప్రభువా నువ్వు ఎలా వస్తున్నావు ప్రభు అంటే ఆయన చెప్తున్నాడు ప్రధాన దూత శబ్దంతో రాబోతున్నాడంట. ప్రధాన దూత శబ్దం ఎందుకు వాడాడు ప్రభు అంటే నేను ఒక మాట చెప్తాను. వాస్తవంగా యేసు ప్రభు వచ్చేటప్పుడు, మధ్యాకాశానికి వచ్చేటప్పుడు ఇప్పటికే ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహాలని వాటిని కింద పడేస్తాడు ప్రభు. మిఖాయేలుకి సాతానికి యుద్ధం జరుగుతుంది, అది ఖాళీ అయిపోతుంది. అందుకే ప్రధాన దూత శబ్దం అనే పదం వాడబడింది. అది లిటరల్. నేను స్పిరిచువల్గా మనం మాట్లాడుకుంటే యేసు ప్రభు ప్రధాన దూత శబ్దం ఎందుకు చేసుకొస్తున్నాడో తెలుసండి? ప్రధాన దూత శబ్దం అనగానే గుర్తుపెట్టుకోవాలి. దూతల్లో ప్రధానుడు కదా. దూత అంటే అర్థం ఏంటి? ప్రధానత్వం అంటే నాయకత్వం, నాయకుడు. దూత అంటే దేవుని సేవకుడు. బైబిల్లో ప్రకటన గ్రంథం 7 సంఘాలకు రాసేటప్పుడు 7 సంఘాలకు ఉన్న నాయకులకి సేవకులకి పెట్టిన పేరు ఆ సంఘపు దూతకు ఇలాగూ రాయి. సంఘ దూతలు ఎవరంటే దేవుని సేవకులే. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనంలో అయ్యా ఈ కనబడుతున్న సోదరులు ఎవరయ్యా అంటే వారు సంఘానికి దూతలు అని చెప్పమన్నాడు పౌలు. ఎవరయ్యా సంఘానికి దూతలు అంటే కింద సహోదరులని ఉంది, ఆ కింద రాస్తాడు అపోస్తులని రాయబడు. దేవుని సేవకులు దూతలకు పోల్చబడ్డారు. ప్రధాన దూత శబ్దం ప్రభు చేసుకుంటున్నాడు, వస్తున్నాడంటే అర్థం ఎవరైతే ఈ భూమి మీద దేవుని సేవకుని నడిపింపులో ఉన్నారో వాళ్ళ కోసమే నేను వస్తున్నానని ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. అంటే ఈ భూమి మీద పాపాన్ని జయించే మీరు, పరిశుద్ధంగా జీవించే మీరు, ఇది మాత్రమే చాలదట. ఈ భూమి మీద బ్రతికినంతకాలం, భక్తి చేసినంతకాలం దేవుని సేవకుని నడిపింపులో ఉండాలి. దేవుని సేవకుడు ఎప్పుడు ఎవరితో ఉంటాడు? పరిశుద్ధాత్మ నడిపింపులో ఉంటాడు. ఎందుకంటే పౌలు అన్నాడు ప్రభువుకును మాకును తోచెను అని. ఇద్దరు కలుపుకుని మాట్లాడారు. పరిశుద్ధాత్మకు మాకును తోచెను అని కలిపి మాట్లాడుకున్నారు. దేవుని సేవకుడు ఎప్పుడు పరిశుద్ధాత్మతోనే నడిపింపుతో ఉంటాడు. కాబట్టి దేవుని సేవకుని నడిపింపులో ఖచ్చితంగా మనం అందరం ఉండాలి అట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రధాన దూత శబ్దముతో నేను వస్తున్నానని ప్రభు చెప్తున్నాడంటే అర్థం దేవుని సేవకుని నడిపింపులో ఉన్న వాళ్ళ కోసం యేసయ్య వస్తున్నాడు. ఈ పూట నేను ప్రశ్న అడుగుతున్నట్టు చూడాలి. దేవుని సేవకుని నడిపింపులో ఉన్నావా? నీ సొంత నడిపింపులో ఉన్నావా? హలో, మనుషుల నడిపింపులో ఉన్నావా? దేవుని సేవకుని నడిపింపులో ఉండడం అంటే వారు చెప్పింది చేయడం, లోపడటమే. కొంతమంది చెప్పిన వెంటనే చేయరు, కొంతమంది ఆలస్యంగా చేస్తారు, కొంతమంది అసలు చేయరు, కొంతమంది చెప్పక ముందే చేసేస్తారు. నేనంటాను ఇలాగా, చెప్పక ముందే చేసేవాళ్ళు 100 ఫలం పొందేవాళ్ళు. చెప్పినాక చేస్తే గొప్పతనం ఏముంది? అది 60 ఫలమే. అసలు చెప్పినా లేటుగా చేస్తారు, వీళ్ళది 30 ఫలం. అంటే నేనంట 100 ఫలం పొందిన వాళ్ళే ప్రభు రాకలు ఎత్తబడతారు. అంటే దైవజనుడు మనసులో ఏముందో తెలుసుకుని గ్రహించి వారికి లోబడతారు. చూసారా? అలాంటి వారు ఎత్తబడిపోతారు. నేను ఈ మాట చెప్పాలి, ముందుకెళ్తున్నాను. దేవుని సేవకు నడిపింపు లేని సంఘాలు, హలో మాకు వాక్యం తెలుసు, మాకు ప్రార్థన వచ్చు, మాకు బైబిల్ తెలుసు, మాకు ఎవరు చెప్పనవసరంలా, మాకు సేవకుడు అవసరంలా, మాకు సంఘంలో మేము నడిపించుకుంటాం అనే వాళ్ళు అంతరంత లేరు. కొంతమంది సంఘాల్లో ఈ వారం ఒక చర్చికి, ఇంకో వారం ఇంకొక చర్చికి, కొంతమంది దశమ భాగం ఈ చర్చిలో